మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా? హ్యాపీగా ఉన్న వాళ్ళు లైక్ వేసుకోండి. కెరియర్ మీద ఫోకస్ చేయడం వల్ల నీకు ఓటు వేయడం మర్చిపోయామక్క. ముష్టి పచ్చళ్ళ కొనలేని వాళ్ళు నీకు ఓట్లు ఎందుకులే అని వేయలేదక్కో. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు పచ్చళ్ళు అమ్ముకునే పాప తిరిగి పచ్చళ్ళు అమ్ముకునేకే పోయింది. కరోనా పోయినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేం కదరా. ప్రశాంతంగా ఉందిరా బాబు. దీపావళికి నరకాసురుని చంపినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదరా. పచ్చళ్ళ పాప పచ్చడైపోయింది. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ? ఇది రమ్య మోక్ష అడ్డ. ఇప్పుడు అదే అడ్డాల్లోకి వెళ్లి ముష్టి పచ్చళ్ళు అమ్ముకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కెరీర్ మీద ఫోకస్. ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్. నోరు పడిపోయిందా? బిగ్ బాస్ చూడని కానీ సాటిస్ఫాక్షన్ పీక్స్ రా. అబ్బా సాయిరా. అందరూ కలిసి రమ్య మీద ఫోకస్ పెట్టారు కదరా. భూమి మీద ఇంత నెగిటివిటీ ఎవరికి లేదు. వాళ్ళ నోటి దూలనే ఇంతవరకు తీసుకొచ్చింది. మీకు కొంచెం నోటి తోలు ఎక్కువండి. ఫస్ట్ మేకప్ వేశారు, ఈ అమ్మాయి నేచురల్ గానే బాగుంది అని మేకప్ రిమూవ్ చేయించేశారు డైరెక్టర్ వెంటనే. అవన్నీ గ్రాఫిక్స్ రా. ట్రోలింగ్ వల్లే సెలెక్ట్ అయ్యింది, మళ్ళీ ట్రోలింగ్ వల్లే ఎలిమినేట్ అయ్యింది. అమ్మయ్యా, ఈనాడు డిన్నర్ వద్దు, నాకు కడుపు ఎండిపోయింది. చాలా ఉన్నాయి ఇంకా.